సికింద్రాబాద్ లో పోలీసుల కాల్పుల ఘటనలు మరొక ముందే నగరంలో మరో చోట పోలీస్ కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న 4 వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై ఒక వ్యక్తి గొడ్డలితో దాడికి యత్నించాడు. మరో వ్యక్తి రాళ్లతో దాడి చేశారు. దీంతో తప్పించుకునే యత్నంలో పోలీస్ డకాయి టీం కాల్పులు జరిపింది. పోలీసుల కాల్పుల్లో 2 గాయాలు కాగా మరో 2 దుండగులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత నెలలో సికింద్రాబాద్లోని సిటీ లైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీం పోలీసులు పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్ను కాల్చాలని ప్రయత్నించగా ఆ తుట బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాల్పుల్లోకి దూసుకెళ్లింది. తప్పించుకున్న 2 స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు. మరో ఘటనతో గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్న చైన్ స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. సైదాబాద్లో అమీర్ గ్యాంగ్ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించగా గ్యాంగ్ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఫైరింగ్ చేశారు. 2 రౌండ్లు కాల్పులు జరపగా భయపడిన అమీర్ పోలీసులకు లొంగిపోయాడు. హైదరాబాద్ నాంపల్లిలో కాల్పుల కలకలం రేగింది. పోలీసులపై గొడ్డలతో అటాక్ చేయబారు దుండగులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. చైన్ స్నాచింగ్ ముఠా. అయితే ఈ పోలీసుల కాల్పుల్లో 2 దుండగులు గాయపడ్డారు. దుండగులను పట్టుకునే క్రమంలో పోలీసులు ఈ కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ముఠా పైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? శ్రీదేవి, ఇటీవల చూసుకున్నట్టయితే హైదరాబాద్ మొత్తము కూడా చైన్ స్నాచింగ్ కేసులు కావచ్చు, దారి దోపిడీ కేసులు కావచ్చు, ఇవి విపరీతంగా పెరిగిపోవడంతో పోలీసులు ఎక్కడికక్కడ డెకాయ్ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నాంపల్లి అర్ధరాత్రి 12 గంటల 10 గంటల ఆ సమయంలో నాంపల్లి రైల్వే స్టేషన్, మనం ప్రస్తుతం అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకు ఎవరైతే ప్రయాణికులు వచ్చి వారిని పికప్ చేసుకునే వారి కోసం ఇక్కడ వెయిట్ చేసేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి దోపిడీలు అయితే వీరు ఏదైతే మొబైల్ ఫోన్స్ కావచ్చు, చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగిస్తున్నారు. ఈ మొత్తం కూడా కొనసాగిస్తున్నటువంటి 4 నిందితులు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు ఏదైతే పెట్రోలింగ్ పోలీసులు ఇటువైపు వెళ్తున్నారు. ఈ రోడ్డు ఇది మొత్తం కూడా క్లోజ్డ్ రోడ్డు. ఇలాంటి బ్యారికేడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దీని అవతల పెట్రోలింగ్ పోలీసులు ఇటువైపు వెళ్తున్నటువంటి పోలీసులు ఈ అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఎక్కడైతే ఇక్కడ ఈ ఫుట్పాత్ ఏదైతే ఉందో ఈ ఫుట్పాత్ మీద కూర్చున్నటువంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు 2 ఎవరైతే ఉన్నారో 4 ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నించడం జరిగింది. వారి దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏదైతే గొడ్డలి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాళ్లు చూసుకోవచ్చు మనము. ఈ రాళ్లతో పోలీసుల మీద ఎదురుదాడికి తెగబడ్డారు. వెంటనే పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా వారి మీద కాల్పులు జరిగారు. ఒక వ్యక్తి ఏదైతే రాజు అనే వ్యక్తికి అయితే బుల్లెట్ కుడివైపు తొడవ భాగంలో బుల్లెట్ దిగినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే రాజు అనే వ్యక్తిని ఉస్మానియా హాస్పిటల్లో కాసేపటి క్రితమే బుల్లెట్ ని కూడా తొలగించడం జరిగింది వైద్యులు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది. మరో వ్యక్తి అయాన్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో 2 అయితే అబ్స్కాండింగ్ లో ఉన్నట్టుగా అయితే పోలీసులు అయితే చెప్పారు. ప్రస్తుతం ఈ మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇది నిర్మానుష్యమైన ప్రదేశము. మనం విజువల్స్ లో కూడా కొద్దిగా ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మందు బాటిళ్లు కావచ్చు అన్నీ కూడా ఇక్కడ విచ్చలవిడిగా పడి ఉన్నాయి. దీని మొత్తం కూడా ఇక్కడ ఎవరు రారు అన్న కోణంలోనే, ఇక్కడ దారి దోపిడీలకైతే ఈ గ్యాంగ్ పాల్పడుతుంది అన్న కోణంలోనే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ పోలీసులు ఎవరైతే సివిల్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి సమయంలోనే ఈ దొంగలు వీరి మీద కూడా వాంటెడ్ లిస్ట్లో కూడా ఉన్నట్టుగా కూడా వీరు తెలుస్తుంది. వీరి మీద అనేక కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తం కూడా ప్రస్తుతం అయితే వీళ్ళు 4 కూడా లోకల్ దొంగలుగానే తెలుస్తుంది. వీళ్ళలో మొత్తం కూడా ఈ నలుగురులో కూడా ఈ స్థానికంగా ఏదైతే నాంపల్లి సమీపంలో ఉన్నటువంటి మంగార్ బస్తీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఇక్కడ ఇదైతే ఈ ఫుట్పాత్ ఏదైతే ఉందో ఈ ఫుట్పాత్ లో రావడము, దారి దోపిడీలు చేయడము, వెంటనే పారిపోవడము, ఇది వీళ్ళు చేస్తున్నటువంటి తంతు. శ్రీదేవి, ప్రస్తుతం అయితే 2 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో 2 కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.